చిన్న అంశం ఉంది. అఫ్ కోర్స్ ఇందులో బీజేపీ ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఏంటంటే విజయ్ తనకున్నటువంటి యాక్చువల్లీ ఆయనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది, 108 స్థానాలు గెలిచారు. అందులో అఫ్ కోర్స్ 2 స్థానాల్లో విజయ్ గెలిచాడు కాబట్టి టాలీ అసెంబ్లీలో టాలీ 107 టీవీకేకి సంబంధించి. కానీ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఆయన న్యాచురల్గానే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక టెక్నికల్గా కొన్ని విషయాలు చెప్తుంటే అనిపిస్తుంది ఏంటంటే పొలిటికల్లీ ఆయన ఏం చేశాడంటే అవసరం లేని ఒక విషయాన్ని ఫస్ట్ బయటకు తీసుకొచ్చాడు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీతో తన పొత్తు లేదా 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడము, దీనికి తీసుకొచ్చాడు. అదే టైంలో అటు ఏడీఎంకే డిఎంకేలు రెండూ కలిసి వెనకాల తెర వెనక మంతనాలు జరుపుతున్నాయన్న వార్తా కథనం రావడం. సో దీంతో ఈ రెండిటి మధ్య ఇవన్నీ ఆలోచించుకొని టీవీకే విజయ్ ఏం చేశాడంటే 107 + 5 112 సీట్స్ 112 మంది సభ్యుల బలం ఉంది అని గవర్నర్ను వెళ్ళి కలిశారు. అసలు మెజారిటీ బలం ఎంత ఏంటి ఇవన్నీ అక్కర్లేదు నిజానికి మాట్లాడితే. ఆయన అంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే పొలిటికల్ అంశాల్లో ఆయన కామ్గా ఉంటే గవర్నర్ మీద ఎక్కువ అది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అంటే గవర్నర్ ఎంతోసేపు ఆ గవర్నమెంట్ లేకుండా అంటే ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా ఉంచకూడదు. సో గవర్నర్ ఎవరికొకరికి పిలవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఒక ఆప్షన్ లేకుండా చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. సో నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే దీంట్లో 2 ఉంటాయి, టెక్నికాలిటీస్ చూడదామా లేకపోతే నిజంగానే నైతికత చూద్దామా అని అంటే కనుక నైతికంగా విజయ్ ప్రభుత్వం ఫామ్ చేసుకునే అవకాశం విజయ్ కల్పించాలి. నైతికంగా నేను అదే అంటున్నాను. కర్ణాటకలో యడ్యూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 2nd పొజిషన్లో ఉంది, అండ్ ఇంకోవైపు జేడీఎస్ ఉంది. కాంగ్రెస్ జేడీఎస్ కలుస్తాయి అనుకుంటున్నటువంటి టైంలో